ఇక 27న ఓరుగల్లు సభ అంటూ కూడా ఇవ్వడం జరిగింది. నిన్న కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్లో మాట్లాడుతున్న చిత్రం కూడా. కేసీఆర్ యావత్ తెలంగాణ ప్రజలు ఎవరు అవునన్నా కాదన్నా కేసీఆర్ ఒక మెరుపు. కేసీఆర్ నేనున్నానంటే ప్రజలు ఇప్పటికి కూడా సరే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదిరించే ధైర్యం కేసీఆర్ ఇస్తాడు. మనం అందరం చూసాం, కరోనా సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు ధైర్యం చెప్పలేకపోయినాయి. కానీ ఇదే కేసీఆర్ ఎప్పుడు మీడియా ముందుకు వస్తారా, మాకు ఎప్పుడు ధైర్యం చెప్తారా అనే విషయాన్ని ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలు మర్చిపోరు. ఎస్, తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టు తెచ్చింది కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టు తెచ్చి రాష్ట్రాన్ని సుశ్యామలంగా మార్చింది కేసీఆర్. మనం ఒక ఇల్లు కట్టుకోవాలంటేనే 10 రూపాయలు మన దగ్గర ఉంటే 20 రూపాయలు బయట నుంచి అప్పు తెచ్చి కడతాం. అటువంటిది అంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడంతో యావత్ తెలంగాణ ప్రజలు ఈ 10 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా నీళ్ళు అందట్లేదు అని, ఎక్కడ కూడా ఆత్మహత్యలు జరగలేదు, పొలాలు ఎండిపోలేదు. కానీ ఎందుకు ఇంత ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతూ ఉంది ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి మిత్రులారా. ఎందుకు పదే పదే రేవంత్ రెడ్డి కేసీఆర్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నాడు? ఒకవేళ నిజంగానే కేసీఆర్ అసెంబ్లీకి వస్తే తను మాట్లాడే సమయం ఇస్తారా, లేదంటే సేమ్ ఏపీలో చేసినట్టు తినను కూడా చేస్తారా? ఇవన్నిటికీ చెక్ పెట్టాలంటే ఖచ్చితంగా కేసీఆర్ ప్రజాక్షేత్రంలో వస్తున్నాడు. ఓరుగల్లున 27 సభలో ఖచ్చితంగా తను మాట్లాడాల్సింది మాట్లాడతారంట, తను చేయాల్సింది చేస్తారంట. ఖచ్చితంగా అసెంబ్లీకి వస్తా, బరాబర్ కొట్లాడతానంటూ కూడా కేసీఆర్ చెప్పడం జరిగింది. ఇక చాలు, 15 నెలల కాలంలో తెచ్చింది ఏం లేదు, ఇచ్చింది ఏం లేదు కాంగ్రెస్ అంటూ కేసీఆర్ నిన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా నిర్దేశం చేసినట్టు తెలుస్తూ ఉంది. అయితే ఎమ్మెల్సీ కోటాకు సంబంధించి ఎమ్మెల్యే కోటాకు సంబంధించి ఎమ్మెల్సీలు కూడా 1-2లో పార్టిసిపేట్ చేయాలి ఖచ్చితంగా అంటూ కూడా కేసీఆర్ చెప్పడం కూడా జరిగింది. తెలంగాణ ప్రజల ఆకాశం మొదటి నుంచి కాపాడుకుంటూ వస్తున్న బీఆర్ఎస్ తెలంగాణ సమాజానికి రక్షణ కవచంగా ఆ పార్టీ అధినేత కేసీఆర్ పునఃప్రతిఘటించారు. ఈ విషయం గత 15 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం పాలన ద్వారా మరోసారి స్పష్టమైంది. రాష్ట్ర ప్రభుత్వం పట్ల కాంగ్రెస్ సమాజంలో నెలకొన్న అసంతృప్తి నిశ్చయిత నిదర్శనం చెప్పారు కేసీఆర్. తెలంగాణ ప్రజల ఆకాంక్షను ప్రతిబింబించేలా పార్టీ రజోత్సవాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. 27 నాటికి పార్టీ ఆవిర్భావం 25 ఏళ్లు కావస్తుంది. ఈ నేపథ్యంలో నిర్వహించే వేడుకల్లో భాగంగా వరంగల్ జిల్లాలో 1,00,000 మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిశ్చయించుకున్నారు. వరంగల్ సమీపంలోని విశాలమైన అనువైన ప్రదేశాన్ని పరిశీలించిన తర్వాత సభా వేదిక స్థలాన్ని నిర్ణయించినట్లు కేసీఆర్ తెలిపారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ నివాసంలో శుక్రవారం జరిగిన కీలక మీటింగ్ సమావేశంలో తను మాట్లాడారు. సో ఇది పరిస్థితి. ఇక ఇంకొకటి కూడా ముచ్చట మాట్లాడినట్ట కేసీఆర్. నాకున్న మిత్రులు చెప్పినారు ఏంటంటే, సార్ ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తే మనం ఎట్లా చేద్దాం, ఉప ఎన్నికలు వస్తే ప్రజాక్షేత్రంలో కొట్లాడదాం, మన ప్రజలు గెలిపిస్తారని అంటే ఇక నో టాక్స్ అన్నట. ఎందుకు సార్ అట్లా మాట్లాడుతారంటే, మన 10 మంది ఏమిటంటే, ఇప్పుడు 10 మంది వస్తే తీసుకుందామా సార్ అంటే, వస్తే తీసుకునేది ఏం లేదు, వాళ్ళు తన్ని పంపించుడాలని నడిపారు. అది పరిస్థితి. సో ఇక మీరు ఇప్పుడు అసలైన ఆట స్టార్ట్ అవుతుంది అసెంబ్లీలో, ఒకవేళ నిజంగా కేసీఆర్ వస్తే. ఎందుకంటే మొన్న అసెంబ్లీలో చూసాం, అటు బావా బామ్మర్దులు ఒక మడత పెట్టారు. ఇప్పుడు కేసీఆర్ వస్తే 3 ఆటలు అయితే ఇక మీరు కాంగ్రెస్ సిద్ధంగా ఉండండి.